హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఇప్పుడు మన LTX క్లాసెస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా యాపిల్ ఐ స్టోర్లోని ఇంకా గూగుల్ ప్లే స్టోర్లోని ఉందన్నమాట. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు యూపీఎస్సి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బి, ఈ టోటల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఏ కోర్సెస్లో అయితే మీరు ప్రజెంట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో, మీ డ్రీమ్ అనుకుంటున్నారో, ఆ కోర్సెస్ తాలూకా రిలేటెడ్ శాంపుల్ వీడియోస్ అనేవి, డెమో వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి రిలేటెడ్ అనుకోండి, అందులోని ఎకానమీ పార్ట్ ఎలా అవుతుంది, అర్థమెటిక్ ఎలా అవుతుంది, రీజనింగ్ ఎలా అవుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ అలానే ఇంగ్లీష్ క్లాసెస్లో ఏం చెప్తున్నారు, ఇలా శాంపుల్ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. సో దట్ మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇమ్మీడియట్లీ యూ కెన్ ఆల్సో జాయిన్ దమ్. అండ్ ప్రెజెంట్ రిమెంబర్ దట్ దసరా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ప్రెజెంట్. సో అందుకే ఎవరైతే ఈ కోర్సెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా? సో ఎస్, సో ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సి ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ వైజాగ్లో ఉందన్నమాట. ఈ యొక్క పర్టికులర్ కోర్స్ యూపీఎస్సి ఆఫ్లైన్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 25,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో మీకు ఆన్లైన్ అనేది కూడా కాంప్లిమెంటరీ అనమాట, ఫ్రీ యాక్సెసిబిలిటీ. అయితే ప్రెజెంట్ 25,000 ఆఫ్లోని 1,00,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 75,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ మీకు అడ్రస్ వచ్చేసరికి సెక్టార్ 3 MVP కాలనీ అనమాట, వైజాగ్లోని. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే దసరా ధమాకా ఆఫర్ అనేది యూపీఎస్సి ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా ఫ్లాట్ 12,000 ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రిమెంబర్ దాట్ ఆఫ్లైన్ మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీ అనమాట. మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 48,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది 12,000 ఆఫ్ తోటి. అండ్ ఈ ఫీ వచ్చేసరికి మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఈ ఆఫర్ అనేది 31st అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత రివైవ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఎట్సెట్రా అవి ఏమైనా ఉన్నాయంటే కాల్ 7893899553 ఆ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ. సో యాజ్ ఆఫ్ నౌ మన లాస్ట్ క్లాస్లోని 3 థీమ్స్ అనేవి ఫినిష్ చేయడం జరిగిందనమాట. ఎక్కడి వరకు మనం లైక్ ఏ విధంగా అయితే మనకేంటి అంటే అప్పట్లో ఉన్న ఇరాన్ ఎంపైర్ కానీ, మెసపటోమియన్ ఎంపైర్ కానీ, రోమన్ ఎంపైర్ కానీ ఏ విధంగా అవి పడిపోయాయి, ఏ విధంగా డిస్టింగ్విష్ అయిపోవడం జరిగింది, డిజింటిగ్రేషన్ జరిగిపోయింది చిన్న చిన్న ఎంపైర్స్ లాగా. ఈస్ట్ రోమన్ ఎంపైర్ కానీ, వెస్ట్ రోమన్ ఎంపైర్ కానీ అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు నెక్స్ట్ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు సీ నొమాడిక్ ఎంపైర్స్ అనమాట. సో నొమాడిక్ ఎంపైర్స్ అంటే ఎవరు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నొమాడిక్కి ఎంపైర్కి అంత డిఫరెన్సియేషన్ అనేది ఉంది. అండ్ తర్వాత ఏ పర్టికులర్ టైం పీరియడ్లోని ఇది ఫ్లరిష్ అయింది, ఏ విధంగా ఇది ఫ్లరిష్ అయింది అనేది యూ విల్ బి గోయింగ్ టు సీ అనమాట ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్, ఓకే? సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నొమాడిక్ ఎంపైర్స్ అనమాట. అయితే మీకు చూడగానే ఎంపైర్ అనేది నొమాడిక్కి రెండిటికి కూడా చాలా వేరియేషన్ అనేది ఉంది. సో జనరల్లీ మనం ఏమని చదువుతాం చిన్నప్పటి నుండి, నొమాడిజం ఆర్ నొమాడిక్ పీపుల్, వాళ్ళంటే అర్థం ఏంటి, వాళ్ళు ఒక ప్లేస్లో ఉండరు, అలాగ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వ్యాండరర్స్, హంటింగ్ గ్యాదరింగ్ కమ్యూనిటీస్ ఉంటారు చాలా వరకు కూడా. అలా హంటింగ్ చేసుకొని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి, ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి అలా తిరుగుతూనే ఉంటారు. అండ్ స్లాష్ అండ్ బర్న్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఇంకా పాతకాలపు ఓల్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్, వాళ్ళ సొసైటీ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఫీలింగ్. అదే ఎంపైర్ అంటే ఏంటి, ఎంపైర్ అనేసరికి ఏంటి, ఒక ఫిక్స్డ్ స్టెబిలిటీ పొజిషన్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఉంటున్నారంటే అక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తాలూకా ఎంపైర్ అంటే అశోక ఎంపైర్ అని తీసుకోండి. అశోక ఎంపైర్ అనేది
ఈ పర్టికులర్ ఏరియా నుండి ఈ పర్టికులర్ ఏరియా వరకు ఉండేది అనేది మనకు తెలుసు. వాళ్ళు కొత్తగా కాంక్వర్ చేస్తున్నారనుకోండి, అది వేరే సంగతి. కానీ అలా మూవ్ అవ్వడం అనేది గట్ట జరగదు కదా. అండ్ తర్వాత వాళ్ళకు ఒక ఫిక్స్డ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. అంటే కింగ్ ఉంటాడు, కింగ్ కింద ఏమొచ్చి 2 మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి, వాళ్ళకి మినిస్టర్స్ ఉంటారు. అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా అటాక్ చేస్తున్నారు అంటే వాళ్ళకి రివర్స్ అటాక్స్ అనేవి ఇవ్వడం ఎట్సెట్రా, ఇలాంటివన్నీ. అయితే రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నొమాడిక్ అంటే వాళ్ళు ఎప్పుడు ప్రాపర్గా ఒక ప్లేస్లో ఉండరు, అలాంటప్పుడు ఇవన్నీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ఎంపైర్ అంటే ఏంటి, స్టెబిలిటీ ఉంటుంది, ఒక ప్లేస్ తాలూకా స్టెబిలిటీ అనేది ఉంటుంది. అయితే అలాంటి టైంలో ఈ నొమాడిక్ ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు స్టార్టింగ్ పర్సన్ ఎవరు, జంగిస్ ఖాన్. ఓకే, దిస్ పర్సన్ రీజన్ బిహైండ్ నొమాడిక్ ఎంపైర్ స్టార్టింగ్ అనమాట. సో వీళ్ళేంటి, ఎక్కడెక్కడైతే వీళ్ళ ప్లేసెస్ అనేవి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అక్కడ మొత్తం కాంక్వర్ చేసి అసలు వరల్డ్లోనే అలెగ్జాండర్కి మించిన ఎక్కువ ఏరియాస్ అనేవి, ప్రావిజన్స్ అనేవి, ఎక్కువ ఏరియాస్ అనేవి వీళ్ళ కంట్రోల్లో ఉంచుకున్న క్యాండిడేట్సే దిస్ నొమాడిక్ ఎంపైర్. అదే మంగోల్ ఎంపైర్ అనమాట. మంగోల్ ఇన్వేజన్స్ అనేవి చదివే ఉంటారు, వినే ఉంటారు హిస్టరీలోని. సో దట్ ఈజ్ వాట్, వాళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ ఎంపైర్ని కన్సాలిడేట్ చేసుకొని ఎక్కడ నుండి రూల్ చేసేవాళ్ళు, వాళ్ళ టైం పీరియడ్స్లో సోషియో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉండేవి ఏంటి అనేది ఈరోజు మనం పర్టికులర్ ఈ చాప్టర్లోని వీ షల్ బి గోయింగ్ టు సీ అనమాట. ఓకేనా. సో ద టర్మ్ నొమాడిక్ ఎంపైర్ అనేది చాలా కాంట్రడిక్టరీగా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే నొమాడ్స్ అనే వాళ్ళు ఏంటి, బేసికలీ వాళ్ళు వ్యాండరర్స్, వాళ్ళేమొంచి ఆర్గనైజ్డ్ ఫ్యామిలీ అనేది ఉండదు. అండ్ ఎకనామిక్ లైఫ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా పాత కాలపు వాళ్ళు యూజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఎంపైర్ అనేది అదర్ సైడ్ మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, సో ఒక మెటీరియల్ అంటే అర్థం ఏంటి, ఒక పర్టికులర్ ఏరియా నుండి ఏరియా వరకు స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ తర్వాత సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్స్ అనేవి, కాంప్లెక్స్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. అండ్ టోటల్ టెరిటరీ మొత్తం కూడా ఒకటే గవర్నెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత అదేవిధంగా ఒక బ్రాడ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది ఎంపైర్ అయితే. ఈ రెండింటికి కూడా చాలా కాంట్రడిక్టరీ అనేది ఉంది, రైట్. బట్ ఈ రెండింటికి గల డిఫరెన్స్ అనేది చాలా నేరో ఉంటుందన్నమాట. అండ్ తర్వాత అది ఈవెన్ నాట్ హిస్టరీలో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కూడా. సో ఆ రెండింటిని క్లోజ్ చేసే, అంటే ఆ రెండింటికి ఆ డిఫరెన్స్ని క్లోజ్ చేసేదే ఈ నొమాడిక్ ఎంపైర్ సిస్టమ్ అనమాట. అంటే నొమాడిక్కి ఎంపైర్కి ఆ రెండింటికి ఉన్న మధ్య డిఫరెన్స్ని క్లోజ్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేసిందే నొమాడిక్ ఎంపైర్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా. సో నా యాక్చువల్లీ లాస్ట్ మనం ఏమిటి అంటే అరేబియన్ పెనిన్సులా కానీ వాటిలోని సెంట్రల్ ఇస్లామిక్ వాళ్ళు కానీ, ఎందుకంటే దిస్ అరబ్ రూల్ అనేది కూడా మనం చూసాం కదా. రోమన్ ఎంపైర్ తర్వాత అరేబియన్స్ అనే వాళ్ళు, టర్కిష్ వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది కూడా చూసాం. సో నా ఇప్పుడు ఈ పర్టికులర్ థీమ్లో మనం ఏం చూడబోతున్నాం అంటే, సో మంగోల్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. ఈ నొమాడిక్ ఎంపైర్ అనేది ఎవరిది, మంగోల్ ఎంపైర్ అనమాట. రిమెంబర్ దట్. అయితే ఇది ఎక్కడ, సెంట్రల్ ఏషియా, మోస్ట్లీ ఈస్టర్న్ యూరోపియా అండ్ ఏషియా, కొంచెం సౌత్ రష్యా, ఇదంతా కవర్ అవుతున్న ఎంపైరే దిస్ మంగోల్ ఎంపైర్ అనమాట. ప్రెజెంట్ ఉన్న చైనా కానీ మంగోలియా కానీ అవన్నీ కూడా అండర్ ద పార్ట్ ఆఫ్ మంగోల్ ఎంపైర్. Who established a transcontinental empire under the leadership of Genghis Khan. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మంగోల్ అనగానే మీకు ఫస్ట్ వెంటనే గుర్తు రావాల్సిన పేరు ఏంటి అంటే జంగిస్ ఖాన్ అనమాట. సో ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఈవెన్ బాబర్ మన వీళ్ళు ఉన్నారు కదా, దిస్ ముస్లిం ఎంపైర్ వాళ్ళు ఉన్నారు కదా, దిస్ అక్బర్ అండ్ దేర్ లీనియేజ్. సో వాళ్ళ లీనియేజ్ అనేది జంగిస్ ఖాన్ తోటి లింక్ అయి ఉంటుంది, రిమెంబర్ దట్. ఓకేనా. అండ్ ప్రజెంట్ ఉన్న యూరోప్ కానీ ఏషియా తోటి మొత్తం అంతా కూడా కంప్రైజ్ అయి ఉంటుందన్నమాట 13th and 14th century పర్టికులర్ టైం పీరియడ్లో అనమాట. అయితే సో చాలా వరకు కూడా చైనాలోని, ఇండియాలో ఏ విధంగా అయితే మనకి అగ్రికల్చర్ బేస్డ్
సిస్టమ్ అనేది ఉందో అదేవిధంగా చైనాలో కూడా ఏంటి అంటే అగ్రేరియన్ బేస్డ్ ఇంపీరియల్ ఫార్మేషన్సే జరిగాయి. కానీ దాని పక్కన ఉన్న నొమాడిక్ మంగోలియా మాత్రం ఏంటి అంటే వాళ్ళు సోషల్, కాంప్లెక్స్ అండ్ లెస్ ఎకనామిక్ సిస్టమ్ వాటన్నిటితో కలిపి ఫార్మ్ అయిందనమాట, వెరాజ్ మంగోలియా అనమాట. బట్ ద సెంట్రల్ నొమాడిక్ ఏషియన్ నొమాడిక్ సొసైటీస్ వర్ నాట్ ఇన్సులేటెడ్ ఐలాండ్స్ దట్ వర్ ఇంపెర్వియస్ టు హిస్టారికల్ చేంజ్ అనమాట. సో ఇవి యాక్చువల్లీ ఐలాండ్స్కి దగ్గరలో కానీ ఐలాండ్స్ మిడిల్లో కానీ అలాగెక్కడా లేవు కాబట్టి అంత చేంజెస్ ఏమీ ఈ పర్టికులర్ ఎంపైర్స్లోని రాలేదన్నమాట. సో ఈ పర్టికులర్ సొసైటీస్ అనేవి వేరే వేరే ఎంపైర్స్ తోటి వేరే వేరే వాటితోటి కూడా ఇంటర్లింక్ అయ్యి ఇంటర్ప్లే అయ్యి ఏంటివి అంటే సో వాటన్నిటి తాలూకా ఇంపాక్ట్ అనేది కూడా ఈ యొక్క మంగోల్ ఎంపైర్ మీద ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఈ పర్టికులర్ చాప్టర్లోని మీరు ఏంటి అంటే మంగోల్స్ అందులోని ఎస్పెషల్లీ జంగీస్ ఖాన్ టైం పీరియడ్లోని ఏ విధంగా ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని సోషల్ అండ్ పొలిటికల్ కస్టమ్స్ అనేవి క్రియేట్ చేసి వాళ్ళ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లో మంగోల్ ఎంపైర్ అనేది ఏ విధంగా వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు అనేది మీరు ఈ పర్టికులర్ చాప్టర్లోనే నేర్చుకుంటారనమాట. ఓకేనా. సో అండ్ జంగీస్ ఖాన్ ఏంటి అంటే ఒక ఫియర్సమ్ మిలిటరీ ఆర్గనైజేషన్ని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఫియర్సమ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఈ వీళ్ళ తాలూకా మిలిటరీ ఆర్గనైజేషన్ చూడగానే అవతల వాళ్ళకి ఇంకా భయం వేసే విధంగా అనమాట, అంత దారుణంగా. అండ్ ఆల్సో గవర్నెన్స్ కూడా చాలా సోఫిస్టికేటెడ్ ఎట్సెట్రా. కానీ వాళ్ళకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే వాళ్ళకున్న లార్జ్ కంట్రోల్ ఆఫ్ టెరిటరీ అనమాట. టెరిటరీ చాలా పెద్దది యాక్చువల్లీ. ఓకేనా. నెక్స్ట్ మీకు చూపిస్తాను, నెక్స్ట్ పొజిషన్ నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. దే ఇన్నోవేటెడ్ అండ్ compromised creating a nomadic empire that had a huge impact on the history of Eurasia, even as it changed the character and composition of their own society forever. యాక్చువల్లీ మంగోల్ తాలూకా ఎంపైర్ మీద తాలూకా టోటల్ చేంజ్ కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న సిస్టమ్స్ కానీ వాటి తాలూకా ఇంపాక్ట్ అనేది హిస్టరీలోని కానీ సొసైటీ మీద కానీ చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళ పాత కస్టమ్స్ కానీ పాత సిస్టమ్స్ కానీ అవన్నీ వాళ్ళు మార్చుకొని వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకొని ఏ విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు, ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నారు అనేది చాలా ఆస్టానిషింగ్ థింగ్ అనమాట. ఓకేనా. అయితే వీళ్ళని బేసికలీ స్టెపీ డ్వెల్లర్స్ అని కూడా అంటారు. గుర్తుంచుకోండి, స్టెపీస్ అనేవి ఏంటి జోగ్రఫికల్ టర్మినాలజీ అనమాట. స్టెపీస్ అనేవి యూరోప్లోని ఎస్పెషల్లీ ఈస్ట్ యూరోప్లోని గ్రాస్ ల్యాండ్స్ అనమాట. ఓకే. సో యాక్చువల్లీ ఈ పర్టికులర్ ఏరియాలోని వాళ్ళు ఉండేవారు కాబట్టి వీళ్ళని స్టెపీ డ్వెల్లర్స్ అని కూడా అంటారు. ఓకే. సో ఈ స్టెపీ డ్వెల్లర్స్ ఆర్ మంగోల్స్ ఆర్ జంగీస్ ఖాన్ టైంలో ఆర్ దిస్ నొమాడిక్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఓన్ లిటరేచర్ అనేది లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు తీసుకోండి, తెలుగుకు ఒక రైటింగ్ లిపి అనేది ఉండింది అండ్ మాట్లాడడం అవి ఏ విధంగా కన్సాలిడేట్ చేయాలి ఇదంతా ఉంది. కానీ వాళ్ళకి ఏ విధంగా రాసుకోవాలి లేకపోతే ఏ విధంగా రాతపూర్వకంగా ఉంచాలి అనే విషయం లిటరేచర్ అనేది లేదనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై. అయితే మీకు పడి డౌట్ వచ్చే ఉండాలి, అయితే లిటరేచర్ లేదంటున్నారు కదా మేడం, మరి అలాంటప్పుడు వీళ్ళ టైంలో ఎలా ఉండేవారు ఏంటి అనేది మనకు ఎలా తెలిసింది? సో దట్ ఈస్ వాట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ గురించి మనకంతా కూడా తెలిసింది ఎవరి ద్వారా అంటే అప్పటి టైంలో రాసికన్న క్రానికల్స్ ద్వారా కానీ ట్రావెలాగ్స్ అంటే అర్థం ఏంటి, ఎవరైతే ట్రావెలర్స్ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు రాస్తూ ఉంటారు కదా, అండ్ డాక్యుమెంట్స్ బట్టి వీటన్నిటి బట్టి కూడా మనకి వీళ్ళ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లో ఏ విధంగా ఉండేది, ఎంత కన్సాలిడేట్ చేశారు ఎస్పెషల్లీ అండర్ జంగీస్ ఖాన్ అనేది మనకి క్లియర్గా తెలిసొస్తుంది అనమాట. ఓకేనా. అండ్ సో మంగోల్స్ తాలూకా ఇంపీరియల్ సక్సెస్ అనేది సో తర్వాత చాలా లిటరేచర్స్ని అంటే అంటే చాలామంది ఇంకా వీళ్ళని చూసి అట్రాక్ట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ తాలూకా స్టోరీ ఇంత అద్భుతంగా ఉంది, ఇంత డేరింగ్గా ఇంత కరేజియస్గా ఉన్నారు అని చెప్పేసి చాలా లిటరేచర్స్ అనేవి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది జరిగిందనమాట. అండ్ అందుకే చాలామంది ప్లేసెస్కి రావడం, ట్రావెల్ చేయడం, వాటి గురించి తెలుసుకోవడం, రాయడం ఎట్సెట్రా ఇవంతా కూడాను చేసేవాళ్ళు అనమాట.
అండ్ అదే కాకుండా చాలామంది ఈవెన్ మంగోల్ అండర్లోని వర్క్ కూడా చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే మంగోల్స్ అనేవాళ్ళు వాళ్ళ అంత అద్భుతంగా అప్పుడు గవర్నెన్స్ చేయడం కానీ అండ్ వాళ్ళ తాలూకా సిస్టమ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కానీ అంత సాఫిస్టికేటెడ్గా వాళ్ళు చేసుకున్నారనమాట. అండ్ వీళ్ళల్లోని మనం చాలా వరకు బుద్ధిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి కాన్ఫ్యూషియన్, క్రిస్టియన్, టర్కిష్, ముస్లిం ఈ కేటగిరీస్ అందరూ కూడా ఇందులో ఉండడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఆల్దో మనకు అంత ఎగ్జాక్ట్గా ముస్లిం అంటే ఈ మంగోల్స్ తాలూకా కస్టమ్స్ ఏంటి, లేకపోతే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పద్ధతులు అనేవి పాటించేవారు అనేది ఎగ్జాక్ట్గా మనకు తెలియపోయినా ఆ టైంలో సిస్టమ్ అనేది ఎలా ఉండేది, ఏ విధంగా వర్క్ అయ్యేవని మాత్రం మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ట్రావెలర్స్ ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ కస్టమ్స్ వాళ్ళ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అవ్వలేరు కదా. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్. ఓకేనా. And the history of Mongols therefore provides interesting details to question the manner in which sedentary societies usually characterized nomads as primitive barbarians. సో వీటిల్ని చదవడం ద్వారా, వీటిల్ని అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా మనకు ఎలా అర్థమవుతుందంటే ఈ నొమాడ్స్ అనేవాళ్ళు ఈ బార్బేరియన్స్ అంటే చాలా ఓల్డ్ పీపుల్ అనమాట. ఇంకా ఇన్ఫ్యాక్ట్ బార్బేరియన్స్ అంటే ఇంకా జంతువులాగా బిహేవ్ చేసే మనుషుల్ని బార్బేరియన్స్ అంటారు నిజం చెప్పాలంటే. అలాంటి వాళ్ళు కాస్త ఇలా ఏ విధంగా మారారు, ఏ విధంగా ఇంత సొఫిస్టికేషన్ అనేది వచ్చింది అనేది చాలా చాలా వింతగా ఉంటుందన్నమాట నిజం చెప్పాలంటే. ఓకే, అండ్ దీనికోసమే చాలామంది యూరోపియన్స్ కానీ ఏషియన్స్ వాళ్ళు కానీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ రీసెర్చ్ చేయాలి, తెలుసుకోవాలి, అంత సోఫిస్టికేషన్ ఎలాగా ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి చాలామంది ఎస్పెషల్లీ ట్రై చేశారనమాట. అందులోని మెయిన్ ఎక్కువగా ట్రై చేసిన వాళ్ళు ఎవరంటే రష్యన్ స్కాలర్స్ అనమాట. ఎస్పెషల్లీ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, 18th and 19th centuries ఎస్పెషల్లీ జారిస్ట్ తాలూకా రెజీమ్లోని స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ పర్టికులర్ టైం పీరియడ్లోని యాక్చువల్లీ వీళ్ళకి ఆ సెంట్రల్ ఏషియా టైం పీరియడ్లోని వాళ్ళకి జారిస్ట్ రెజీమ్ వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అనేది, స్ట్రాంగ్ విత్ హోల్డ్ అనేది ఉండిందనమాట. అందుకోసమే వీళ్ళు ఏంటంటే తెలుసుకుందాం, చేద్దాం, మనకి తెలుస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నారు. అండ్ దానివల్ల మనకి చాలా వరకు కూడాను చాలా సర్వే నోట్సెస్ కానీ, చాలా డాక్యుమెంటరీస్ కానీ, క్రానికల్స్ కానీ అవన్నీ కూడా బయటపడడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది 20th centuryలోని, ఆ తర్వాత జారిస్ట్ రెజైన్ తర్వాత కొత్త మార్క్సిస్ట్ హిస్టోగ్రఫీ కానీ అండ్ వేరే వాళ్ళు రావడం గట్ట జరిగింది. ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని ఎస్పెషల్లీ వీళ్ళ తాలూకా రీసెర్చ్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జారిస్ట్ రెజీమ్లోని 18th and 19th centuryలోని హయ్యెస్ట్ ఎక్స్కవేషన్స్ కానీ ఆర్ అదర్వైజ్ వీటి గురించి రీసెర్చెస్ కానీ స్టడీస్ కానీ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే మార్క్సిస్ట్ ఐడియాలజీ కానీ ఆర్ అదర్వైజ్ మిగతా వాళ్ళ నెక్స్ట్ పర్టికులర్ టైం పీరియడ్లోని ఈ రీసెర్చెస్ కానీ ఇవన్నీ కూడా రిడ్యూస్ అయిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ప్లేస్డ్ జంగిస్ ఖాన్ అండ్ ద ఎమర్జింగ్ మంగోల్ ఎంపైర్ విత్ ఇన్ ఏ స్కేల్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ that was witnessing a transition from a tribe to a feudal mode of production, from a relatively classless society to one there were wide differences between the lord, the owners of land, and the peasant. సో యాక్చువల్లీ ఈ పర్టికులర్ టైం పీరియడ్లోని మంగోల్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటి అంటే ట్రైబల్స్గా ఉండేవాళ్ళు కాస్త ఫ్యూడల్స్ అయ్యారు, అంటే ల్యాండ్ లార్డ్స్ కింద అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు అసలు క్లాస్లెస్ సొసైటీ వాళ్ళు కాస్తాను డిఫరెంట్ క్లాసెస్, రూలింగ్ క్లాస్ అని, పెజెంట్ క్లాస్ అని, అలా డిఫరెంట్ క్లాసెస్ అనేవి రావడం కూడా అవన్నీ జరిగాయి అనమాట. అవి ఏ విధంగా ఇవాల్వ్ అయ్యేది అదంతా కూడా ఒక ఎవల్యూషన్ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తున్నారనమాట ఈ రష్యన్ స్కాలర్స్ అనేవాళ్ళు. అయితే హిస్టరీలోని చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఎట్సెట్రా అవన్నీ ఉన్నా సరే ఒకటి మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా అవనియండి మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా బట్ దేర్ వాజ్ అన్ ఇవల్యూషన్ అనమాట. స్టార్టింగ్లో వాళ్ళు ట్రైబల్ సిస్టమ్ నుండి ఆ తర్వాత అంత లార్జ్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసుకొని హై అడ్వాన్స్డ్ సొసైటీస్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేసేదాకా వెళ్ళారనమాట. అది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. And at a time when the Stalinist regime was extremely wary of regional nationalism, Barol's sympathetic and positive assessment of the career and achievements of Mongols under Genghis Khan and his successor got him into trouble with the censors.
సో యాక్చువల్లీ ఆ పర్టికులర్ టైం పీరియడ్ని స్టాలిన్ టైం పీరియడ్లో కానీ ఆ తర్వాత కానీ ఎస్పెషల్లీ వీళ్ళ గురించి తెలుసుకోవడం చేయడం గట్రా అవన్నీ చేస్తున్నా సరే చాలా వరకు సెన్సార్స్ అవి వేయడం కానీ ఎట్సెట్రా అంటే పబ్లిష్ కానివ్వకుండా చేయడం కానీ, ఎందుకంటే హై పర్టికులర్ నేషనలిజం అనమాట. అంటే వాళ్ళ నేషనే ఇంకా గొప్ప, ఇంకెవరిది గొప్ప కాదు అనే ఫీలింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వెరీ కామన్. ఓకే, సో దానివల్ల ఏంటంటే అప్పటి వరకు జరిగిన వర్క్ అనేది చాలా వరకు మిడిల్లో ఆగిపోవడం అనేది కూడా జరిగింది. అండ్ తర్వాత మళ్ళీ క్రుష్చేవ్ అనే అతను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా వాటి మీద రీసెర్చెస్ కానీ బుక్స్ కానీ రాయడం కానీ ఎట్సెట్రా జరిగింది. ఆ క్రుష్చేవ్ పర్టికులర్ టైం పీరియడ్లోని ఒక 9 వాల్యూమ్స్ వరకు కూడాను రిలీజ్ అవ్వడం అనేది కూడా జరిగిందనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అయితే ట్రాన్స్ కాంటినెంటల్ అంటున్నారు. మెయిన్ ట్రాన్స్ కాంటినెంటల్ అంటే అర్థం ఏంటి? ఒక్క కాంటినెంట్ కాదు యాక్చువల్లీ. ఈస్టర్న్ యూరోపియన్ కానీ, వెస్ట్ ఏషియా కానీ, ఈస్ట్ ఏషియా కానీ ఇవంతా కూడా కవర్ అవ్వడం వల్ల దీన్ని ట్రాన్స్ కాంటినెంటల్ మెయిన్ మంగోల్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? సో ఇదంతా కూడా కవర్ అయి ఉండడం వల్ల మనకి డిఫరెంట్ సోర్సెస్ అనేవి కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లోని దొరకడానికి గల మెయిన్ కారణం అనమాట. ఎందుకంటే రష్యాలో వేరేగా ఉంటుంది, ఈస్టర్న్ యూరోప్లో ఒకలాగా ఉంటుంది, సెంట్రల్ ఏషియాలో ఒకలాగా, ఈ వెస్ట్రన్ ఏషియాలోని ఒకలాగా, అలాగే చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ మనకు వచ్చేసరికి చైనీస్, మంగోలియన్, పర్షియన్, అరాబిక్ ఇవన్నీ కూడా, దాంతోపాటు ఈవెన్ కొన్ని వాటిలోని ఇటాలియన్, లాటిన్, ఫ్రెంచ్, రష్యన్ అవి కూడా లాంగ్వేజెస్లోని కూడా ఉన్నాయన్నమాట. అండ్ చాలా వరకు మంగోలియన్ అండ్ చైనీస్ తాలూకా వర్జన్స్ అనేవి, జంగిస్ ఖాన్ తాలూకా థింగ్స్ అనేవి ఈ యొక్క పర్టికులర్ బుక్లో రాయటం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ తర్వాత మనకి లాటిన్ అండ్ ఇటాలియన్ వర్జన్స్ అనేవి మార్కోపోలో తాలూకా ట్రావెలాగ్స్ ద్వారా తెలుస్తుందనమాట. బట్ చాలా వరకు కూడా కొన్ని మంగోల్ కోట్లోని మ్యాచ్ కూడా అవ్వలేదు. అయితే మంగోల్స్ అనేవాళ్ళు చాలా లిటిల్ లిటరేచర్ అనేది ప్రొవైడ్ చేయడం, వాళ్ళ గురించి వాళ్ళు రాసుకోకపోవడం అనేది మెయిన్ మనం ఫారెన్ తాలూకా సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే ఫారెన్ వాళ్ళు అంటే ఎవరో నా ఆటోబయోగ్రఫీ రాశారనుకోండి, నేను నాది రాసుకుంటే నా లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది నేను రాసుకుంటే నా గురించి కొంచెం ఎక్కువ రాసుకుంటాను. కానీ బయట వాళ్ళు ఎవరో నా గురించి రాశారనుకోండి, చాలా వరకు థింగ్స్ అనేవి మిస్ అయిపోయే స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే నా అండర్స్టాండింగ్ వేరు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు. సిమిలర్లీ ఈ మంగోల్స్లో కూడాను ఎగ్జాక్ట్లీ టోటల్ అంతా ఫారెన్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండడం అంటే దానివల్ల చైనీస్ టెక్స్ట్, మంగోల్ టెక్స్ట్, ఇటాలియన్, లాటిన్ టెక్స్ట్కి చాలా వరకు కూడా కొన్ని మిస్ మ్యాచెస్ అనేవి వస్తూ ఉండేవన్నమాట చాలా వరకు కూడాను. సో అలాంటివన్నీ జరిగేవి. వై? బికాజ్ వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ లిటరేచర్ లేకపోవడం, వాళ్ళ గురించి వాళ్ళు ఏం రాసుకోలేకపోవడం అనేది మెయిన్ కారణం. మీకు అప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, మేడం 13th 14th century రైటింగ్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కానీ ఎందుకు రాసుకోలేదు? రిమెంబర్ దట్ దే ఆర్ ట్రైబ్స్. మంగోల్స్ అనేవాళ్ళు ట్రైబ్స్, రిమెంబర్. ఓకే, దే ఆర్ నొమాడిక్ అంటే అర్థం ఏంటి? ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యే వాళ్ళు. అలాంటి వాళ్ళకి లిటరేచర్ ఏ విధంగా ఉంటుంది? ఒక దగ్గర కూర్చొని వాళ్ళకి రాసే అంత ఇది కూడా లేదు. రిమెంబర్ దట్. ఓకేనా? సో నౌ దిస్ ఇస్ వాట్ అయితే నౌ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత టోటల్ దిస్ గ్రీన్ టోటల్ ఉన్నదంతా కూడాను ఇట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మంగోల్స్. ద లార్జెస్ట్ ఎవర్ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు. అశోక కానీ లేకపోతే అలెగ్జాండర్ కానీ ఇంకెవ్వరైనా అవ్వనియండి, ఇంత ఎంపైర్, రోమన్ ఎంపైర్ కానీ ఇంతలాగా ఎవ్వరు కూడా అంత ఎక్స్పాండ్ చేయలేదన్నమాట. టోటల్ సదరన్ రష్యా కానీ, ఈస్టర్న్ యూరోపియన్ కానీ, టోటల్ సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా మొత్తం అంతా కూడా మంగోల్స్లో ఉంది. రిమెంబర్ దట్. ఓకే, దిస్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ లార్జ్ ఎంపైర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఎర్లీ డికేడ్స్లోని 13th centuryలోని మెయిన్ ఏం జరిగిందంటే అప్పట్లో ఉన్న రోమన్ ఎంపైర్ కానీ ఆర్ అదర్వైజ్ అరేబిక్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఒక కొత్త డేంజర్ అనేది వచ్చిందనమాట. ఆ కొత్త డేంజర్ పేరే ఏంటి? స్టెప్పీస్ ఆఫ్ సెంట్రల్ ఏషియా. అక్కడ కొత్త ఎంపైర్ అనేది స్టార్ట్ అవబోతుంది. అది ఎవరి రూపంలోని? జంగిస్ ఖాన్ రూపంలోనమాట.
అయితే ఇతను టోటల్ మంగోల్ పీపుల్ అందరినీ కూడాను యునైట్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత జంగిస్ ఖాన్ తాలూకా పొలిటికల్ విజన్ అనేది అది ఎంతవరకు అంటే ఇన్ఫ్యాక్ట్ మంగోల్ తాలూకా కాన్ఫెడరేసీని ఇంకా ఎక్స్పాన్షన్ చేసి టోటల్ వరల్డ్ అంతా కూడాను కాంక్వర్ చేసే విధంగా తన విషయం అంత దారుణంగా ఉండేదన్నమాట జంగిస్ ఖాన్ యాక్చువల్లీ. ఓకే, సో ఎస్, అయితే మెయిన్ ఏంటంటే ఎలాగ ఆలోచించే వాళ్ళంటే వీళ్ళు సీ దట్ దీస్ ఆర్ వెరీ సచ్ ఎ కైండ్ ఆఫ్ నైస్ లైన్స్. సో వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే దే హ్యాడ్ ఎ మ్యాండేట్ అంటే అర్థం ఏంటి, దే హ్యాడ్ దట్ ఆర్డర్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూసారా మన పేరెంట్స్ కానీ మనకి ఒక 1000 రూపీస్ ఇచ్చారనుకోండి, ఆ 1000 రూపీస్ ఇచ్చిన తర్వాత అరే నీకు నేను ఈరోజు అడగను, నువ్వు ఆ 1000 రూపీస్ తోటి నువ్వు ఏదైనా చేసుకుంటే ఇంకా చల్లు 500 రూపీస్ బిర్యానీ, 500 రూపీస్ ఇంకా మూవీకి వెళ్తాము, తిని వచ్చి పడుకుంటాము. దిస్ ఇస్ వాట్ దిస్ హ్యాపెన్స్ అనమాట. అదేవిధంగా గాడ్ ఇతనికి ఏదో మ్యాండేట్ అనమాట. అంటే నువ్వు చెయ్యు ఈ పని అని చెప్పేసి గాడే చెప్పినట్టు టు రూల్ ద వరల్డ్. అంటే వరల్డ్ని నువ్వు రూల్ చెయ్యు అని గాడే తనకి ఆర్డర్ ఇచ్చినట్టు, గాడే తనకి శాంక్షన్ ఇచ్చినట్టు అన్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉంటారనమాట జంగిస్ ఖాన్. ఓకేనా? Even though his own lifetime was spent consolidating his hold over the Mongol tribes, leading and directing campaigns into adjoining areas in northern China, Transoxiana, Afghanistan, eastern Iran, and Russian steppes, his descendants traveled further afield to fulfill Genghis Khan taluka vision and create the largest empire ever the world had seen. ఓకే, సో చాలా వరకు కూడాను కన్సాలిడేట్ చేసిన మెయిన్ మంగోల్ లీడర్ ఎవరు అంటే జంగిస్ ఖాన్ అనమాట. అయితే తను చాలా వరకు కూడా ఏంటంటే తనకున్న స్ట్రాంగ్ హోల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఎక్కువ ట్రై చేసేవాడు. ఆ తర్వాత వాళ్ళ డెసెండెంట్స్ కానీ వాళ్ళు మాత్రం ఏం చేశారు, జంగిస్ ఖాన్ తాలూకా కోరిక ఏదైతే ఉందో, ఆ మ్యాండేట్ ఏదైతే వచ్చిందో తనకి గాడ్ నుండి, అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాంక్వర్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో అందుకే మంగోల్లోని ద హైయెస్ట్ లార్జెస్ట్ ఎవర్ ఎంపైర్ అనేది మనం విట్నెస్ చేస్తాం. ఆల్రెడీ మీరు చూసారు ఎంతవరకు కంట్రోల్ ఉందో. టోటల్ ఏషియా అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండింది. ఓకే, సో జంగిస్ ఖాన్ తాలూకా సేమ్ స్పిరిట్ తోటి వాళ్ళ మనవడు అనమాట మాంకే 1251 to 60. సో అతను ఫ్రెంచ్ రూలర్ని వార్న్ చేశాడనమాట, లూయిస్ 14ని. In heaven there is only one eternal sky. These lines are such a beautiful lines, remember that. On earth there is only one lord, that is Genghis Khan. వరల్డ్ లోని ఒకే ఒక్క లార్డ్ ఉన్నాడంట, ఆ లార్డే జంగిస్ ఖాన్ అంట. The son of heaven, when by the power of the eternal heaven the whole world from the rising of the sun to setting shall be at one in joy and peace, then it will be made clear that we are going to do, if when you have understood the decree of the eternal heaven you are unwilling to pay attention and believe it, saying our country is far away, our mountains are mighty, our sea is vast. సో ఇదంతా నువ్వు అర్థం చేసుకున్న రోజు అంటే యాక్చువల్లీ మాంకే అనే అతను దిస్ లూయి 14కి వార్న్ చేశాడనమాట. రిమెంబర్ దట్, గుర్తుపెట్టుకో, వరల్డ్ మొత్తానికి కూడా ఒక్కడే లార్డ్, ఒక్కడే రాజు, ఒక్కడే కింగ్, దట్ ఈజ్ జంగిస్ ఖాన్ యాక్చువల్లీ. సో నువ్వు అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, నీకు అది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆ రోజు మా ఎంపైర్ ఎంత దూరంలో ఉంది, లార్జ్ మౌంటైన్స్ దాటాలి, చాలా వరకు సీజన్ను దాటాలి అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి మా మైటీనెస్ని నువ్వు ఒప్పుకుంటావు, మా గొప్పతనం ఏంటో అనేది నువ్వు ఒప్పుకుంటావు, జంగిస్ ఖాన్ తాలూకా గ్రేట్నెస్ అనేది నువ్వు ఒప్పుకుంటావు అని చెప్పేసి మాంకే వార్న్ చేయడం అనేది జరిగిందనమాట. And in this confidence you bring an army against us. We know that we can do. How he who made easy what was difficult and near what was far off, the eternal heaven knows. సో అది తెలుసుకోపోతే నువ్వు నీ ఆర్మీని తీసుకొనిరా, అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు తెలుసు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నీకు అర్థమవుతుంది. బట్ దానికంటే ముందు ఆ హెవెన్కి, ఆ గాడ్కి, వాళ్ళకే ముందు అర్థమవుతుంది అని చెప్పేసి అలా బెదిరించడం అనేది జరిగింది. సీ సచ్ ఎ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ లైన్స్, రైట్? అవి వినడానికి అంటే లైక్ ఏదో బాలకృష్ణ మూవీస్లోని డైలాగ్స్ ఉంటాయి చూడండి, ఆ విధంగా నో వన్ కెన్ డిఫీట్ మీ ఆన్ దిస్ ఎర్త్ ఎట్సెట్రా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్.
ఓకే. సో ఇవి ఒక్కటే కాదనమాట, ఇంకా చాలా వరకు కూడా చాలా క్యాంపెయిన్స్ చేయడం ద్వారా వాళ్ళ తర్వాత బటు అనే టైం పీరియడ్లోని, సో తర్వాత ఎనదర్ గ్రాండ్ సన్ అనమాట జంగిస్ ఖాన్కి ఆల్మోస్ట్ మాస్కోలో ఉన్న చాలా వరకు ఎంపైర్స్ని డివాస్టేట్ చేసేయడం అనేది జరిగిందనమాట ఈ క్యాండిడేట్, యాక్చువల్లీ బటు అనే క్యాండిడేట్ నిజం చెప్పాలంటే. సో ఇలా వాళ్ళు ఎంత పడితే అంత ఎక్స్పాండ్ చేసుకుంటూ అండ్ ఎవరిని పడితే వాళ్ళని బెదిరించుకుంటూ చేసుకుంటూ మొత్తం ఇంకా ఎలా అంటే ఒక బార్బేరియన్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. అది మాత్రం అర్థమవుతుంది కాంక్వరింగ్ చేయడంలోనే. యాక్చువల్లీ ఇంకా దయ జాలి దాక్షిణ్యాలు ఏం లేవన్నమాట వాళ్ళకి యాక్చువల్లీ. సో అండ్ అలానే మాస్కోతో పాటు పోలాండ్, హంగేరీ, వియన్నా ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేయడం అనేది జరిగింది. అండ్ 13th century టైంలోని దట్ ఎటర్నల్ స్కై అర్థమవుతుంది అనమాట. ఫేట్ అనేది యాక్చువల్లీ మంగోల్స్ వైపు ఉంది. అండ్ చైనా కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, యూరప్ కానీ ఇవన్నీ కూడాను యాక్చువల్లీ జంగిస్ ఖాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్ తాలూకా గ్రేట్నెస్ వల్ల అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఓకే. సో ఈ విధంగా ఈ పర్టికులర్ దాంట్లో ఏంటి అంటే జువైని అనే ఒక లేట్ 13th century పర్షియన్ క్రానిక్లర్ అనమాట. అతను ఇరాన్లోని మంగోల్ రూలర్స్ అనే వాళ్ళు ఏ విధంగా రూల్ చేసేవాళ్ళు, ఏ విధంగా బుఖారా అనే ఏరియాని వాళ్ళు కాంక్వర్ చేసుకోవడం అనేది జరిగింది ఏంటి అని చెప్పేసి తన క్రానికల్లోని వాళ్ళు రాయటం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఏ క్రానికల్ యాక్చువల్లీ. ఓకే. సో ఎస్ నా వచ్చేసరికి ఏంటి అంటే ఎస్, సో చాలా వరకు కూడాను మీకు ఈ పాటికి డౌట్ వచ్చి ఉండాలి. దట్ ఈస్ వాట్ హియర్ హీ మెన్షన్ అనమాట. టోటల్ పారాగ్రాఫ్లోని వాళ్ళకి రైటింగ్ అనేది లేదు, లిటరేచర్ అనేది లేదు. వాళ్ళేమో అందులోని వచ్చేసరికి స్టార్టింగ్లో వాళ్ళు నొమాడిక్, అలాంటి వాళ్ళు కాస్తాను వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేషన్ అనేది చేసుకునే వాళ్ళు. అండ్ తర్వాత టెక్నాలజికల్ కమ్యూనికేషన్స్ అలాంటివి ఏం లేవు కదా వాళ్ళకి. సో అంత లార్జ్ వ్యాస్ట్ ఎంపైర్లోని ప్రజెంట్ ఉన్న వియన్నా నుండి లేదా హంగేరీకో, పోలాండ్కో, జర్మనీకో వెళ్ళాలంటే ఆ మెసేజ్ అనేది ఏ విధంగా రీచ్ అయ్యేది? ఆబ్వియస్లీ రైట్. సో ఇలాంటివన్నీ ఏ విధంగా వాళ్ళు చేసుకునే వాళ్ళు, ఆర్ అదర్వైజ్ వాళ్ళు అంత అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి అంత గ్రేట్గా అంత ఎంపైర్ అనేది ఏ విధంగా రూల్ చేసేవాళ్ళు, ఎలా కన్సాలిడేట్ చేసేవాళ్ళు. సో చాలా వరకు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ రాజు వెళ్ళాడంటే చాలు అక్కడ కిందిన సామంతులు అందరూ రివర్స్ అయిపోతూ ఉంటారు యాక్చువల్లీ. ఓకే. అలాంటి పర్టికులర్ టైం పీరియడ్స్లోని అలాగ వీళ్ళంత కన్సాలిడేషన్ ఏ విధంగా చేశారు అండ్ జంగిస్ ఖాన్కి అంత గ్రేట్నెస్, అంత పవర్ అనేది ఏ విధంగా వచ్చింది, అదంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే యూ మస్ట్ నో అబౌట్ దేర్ సోషియో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ అదర్వైజ్ ఆ తర్వాత వాళ్ళ టైమ్స్లోని ఏ విధంగా రూల్ చేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేసేవారు, ఇవంతా మీకు అర్థమైతే ఆటోమేటిక్గా వాళ్ళ టైం పీరియడ్లో వాళ్ళు ఏ విధంగా కన్సాలిడేట్ చేశారు. అసలు మెయిన్ ఈ పర్టికులర్ థింగ్స్కే కదా రష్యన్ స్కాలర్స్ కానీ ఆర్ మిగతా వాళ్ళు కానీ చాలా వరకు వీళ్ళ మీద రీసెర్చ్ అనేది చేయాలి, తెలుసుకోవాలి. అప్పుడే కదా మనం ఎలా కన్సాలిడేట్ చేసుకోవాలనేది తెలుస్తుందని చెప్పేసి రీసెర్చెస్ అనేవి చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో మంగోల్స్ అనే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు చాలా డైవర్స్ బాడీ ఆఫ్ పీపుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లేస్ నుండి కాదు కదా. సో డిఫరెంట్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తాతర్స్ కానీ, ఖితాన్ కానీ, మంచూస్ కానీ, అండ్ తర్వాత వెస్ట్కి వచ్చేసరికి టర్కిక్ ట్రైబ్స్ కానీ, అలా వాళ్ళందరూ కూడా అండర్ ద కన్సాలిడేషన్ ఆఫ్ మంగోల్ ఎంపైర్ అనమాట. అండ్ కొంతమంది మంగోల్స్ వచ్చేసరికి ఈవెన్ పాస్టోరలిస్ట్ అనమాట, అంటే యానిమల్ మీద డిపెండెంట్. అండ్ కొంతమంది వచ్చేసరికి హంటర్ గ్యాదరర్స్ అనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇంత డైవర్సిటీ అనేది మెయిన్ వాళ్ళలోని ఉండేదన్నమాట. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరి తాలూకా అంటే నేచర్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు సోషియో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసుకోవడానికి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ అందులోని పాస్టోరలిస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే హార్సెస్, షీప్ అలాంటివి ఎక్కువ మెయింటైన్ చేసి క్యాటిల్, గోట్స్, క్యామెల్స్ లాంటివి తక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటి అంటే చాలా వరకు కూడాను సెంట్రల్ ఏషియా తాలూకా స్టెప్పీ ఏరియాలోని ఎక్కువగా వాళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే స్టెప్పీస్ అంటే గ్రాస్ ల్యాండ్స్ కదా. సో యాక్చువల్లీ హార్సెస్ కానీ, షీప్కి, క్యాటిల్కి వీళ్ళందరికీ కూడాను ఈ గ్రాస్ ల్యాండ్స్ అనే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సో అందుకే వాళ్ళు అక్కడ ఎక్కువ స్టే చేస్తూ ఉండేవారు.
అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ ప్లేన్స్ వాటిల్లోని ఏంటి అంటే ఆల్తా రీజన్లోని గోబీ డెజర్ట్ ఇవంతా కూడా ఉండేది. అండ్ బై ద ఓనోన్ అండ్ సెలంగా రివర్స్ ద మెరియాడ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద మెల్టింగ్ స్నోస్ ఆఫ్ ద హిల్స్ ఇన్ ద నార్త్ ఇన్ ద వెస్ట్. సో ఇంత డైవర్సిటీ, అటు డెజర్ట్స్, ఇటు మౌంటైన్స్, ప్లేన్స్, రివర్స్, ఇలాగంత డైవర్సిటీ అనేది ఉండిందనమాట. అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ద హంటర్ గ్యాదరర్స్ అనేవాళ్ళు నార్త్లో ఉండేవాళ్ళు అనమాట. సి దిస్ ఈజ్ వాట్ ఓనోన్ రివర్ అనమాట. అండ్ దాని చుట్టుపక్కల ఉన్న మెయిన్ గ్రాస్ ల్యాండ్స్ కానీ అవన్నీ కూడా ఎస్పెషల్లీ రివర్ ప్లెయిన్స్ అనమాట. అయితే వీళ్ళు మెయిన్ ఈ పాస్టరలిస్ట్ అనేవాళ్ళు ఎస్పెషల్లీ సైబీరియన్ ఫారెస్ట్లోని ఉండేవాళ్ళు అనమాట. అండ్ తర్వాత ఈవెన్ పాస్టరలిస్ట్ అనేవాళ్ళు చాలా వరకు కూడాను వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సోషల్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. షీప్ నుండి వాటి నుండి ఫర్ అనేది వస్తుంది కదా, అంటే వాటి తాలూకా ఫర్ ఉంటుంది కదా, ఏంటి మెత్తగా ఉంటాయి కదా. సో వాటిని ట్రేడ్ చేయడంతో వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉండేవారు అనమాట సమ్మర్ మంత్స్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లోని. అండ్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయో, లాంగ్ వింటర్స్, హార్ష్ టెంపరేచర్, ఆ టైంలోని వాళ్ళు మెయిన్ ఏంటి అంటే అగ్రికల్చర్ మీద చాలా వరకు కూడా డిపెండ్ అవుతూ ఉండేవారు అనమాట. అండ్ పాస్టోరియల్ టైం పీరియడ్స్ అంటే వాళ్ళ టైం పీరియడ్లోని అగ్రికల్చర్ కూడా వాళ్ళు ఎక్కువగా చేసుకునేవాళ్ళు, ఎందుకంటే అటు యానిమల్స్ ఇంకా అగ్రికల్చర్ అనేది చాలా వరకు కూడా ఇంటర్ డిపెండెంట్ కాబట్టి. అండ్ అలాగే వాళ్ళకి ప్రాపర్గా రివర్స్ అనేవి కూడా ఉండేవన్నమాట. ఓకేనా. అండ్ నీదర్ ద పాస్టోరల్ నార్ ద హంటింగ్ గ్యాదరింగ్ ఎకానమీస్ కుడ్ సస్టైన్ డెన్స్ పాపులేషన్ సెటిల్మెంట్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ద రీజన్ పొసెస్డ్ నో సిటీస్. యాక్చువల్లీ అక్కడ ఉన్న మెయిన్ పాపులేషన్ వల్ల అంటే ఉన్న ఏరియాస్ వల్ల కానీ టెరైన్ వల్ల కానీ హ్యూజ్ పాపులేషన్స్ అనేవి ఉండడానికి స్కోప్ అనేది ఉండింది కాదనమాట. అందుకోసమే అక్కడ ఎక్కువగా సిటీ లైఫ్ అనేది, అర్బనైజ్డ్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట మెయిన్ వచ్చేసరికి. అండ్ చాలా వరకు మంగోల్స్ అనేవాళ్ళు టెంట్స్లోని, గెర్డ్స్లోని, అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా యానిమల్స్ తోటి మూవ్ అవ్వడం అవంతా కూడా చేస్తూ ఉండారు. వింటర్ టైం పీరియడ్లోని ఎక్కడైతే సమ్మర్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవడం, అండ్ ఎక్కడైతే మళ్ళీ వింటర్ ఉంటుందో ఇంకో దగ్గరికి మూవ్ అవ్వడం, అలా చేస్తూ వాళ్ళ తాలూకా ట్రేడ్ని కానీ వాళ్ళ తాలూకా లైఫ్ని కానీ, అదే చెప్పాను కదా ముందే, వాళ్ళు దే ఆర్ నొమాడ్స్ కానీ సింగిల్ ఎంపైర్. సో దాంట్లోనే అలా మూవ్ అవుతూ ఎస్పెషల్లీ స్టెపీ రీజన్స్లో కానీ గోబీ డెజర్ట్స్లో కానీ అలా మూవ్ అవుతూ వాళ్ళు స్టెబిలైజ్డ్గా ఉండడం అనేది చేసేవాళ్ళు అనమాట. అండ్ వాళ్ళందరూ కూడా ఇంకొకటి మెయిన్ కలిసి ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఎథ్నిక్ అండ్ లాంగ్వేజ్ స్టైల్స్ అనమాట. వీటిల్ని యూజ్ చేసుకొని యాక్చువల్లీ మంగోల్ రాజులు ఏంటి అంటే ఎస్పెషల్లీ జంగిస్ ఖాన్ మంగోల్ పీపుల్ అందరినీ కూడాను తన కంట్రోల్లోని, తన అండర్లోని ఉంచుకోవడం అనేది జరిగిందనమాట. బట్ చాలా వరకు ఏంటి అంటే రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉండేవన్నమాట. ఈవెన్ దో తనకున్న రిసోర్సెస్ అనేవి తక్కువ అయినా సరే తను ఏంటి అంటే ఎక్కడైతే తనకి లేదో, రిసోర్సెస్ అనేవి లేవో, ఎవరికైతే కావాలో అలాంటి వాళ్ళ మీద ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. అండ్ తర్వాత సొసైటీ అనేది ప్యాట్రిలీనియల్ బేస్డ్ అనమాట. అంటే ఫాదర్ తాలూకా లింక్ అనేది. ద రిచర్ ఫ్యామిలీస్ వర్ లార్జర్, పొసెస్డ్ మోర్ యానిమల్స్ అండ్ పాస్చర్ ల్యాండ్స్. సో సేమ్ మన పర్టికులర్ టైం పీరియడ్లో వేదిక్లోని ఎలాగైతే ఉండేదో అదే విధంగా అనమాట. ఎవరికైతే ఎక్కువ యానిమల్స్ ఉంటాయి, ఎవరికైతే ఎక్కువ ల్యాండ్ ఉంటుందో వాళ్ళు రిచ్, అండ్ ఎక్కువగా రిచ్ పీపుల్ అనే వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. సో అందుకే వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్, మోర్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్లోని అవంతా కూడా ఉండేది. అండ్ మెయిన్ ఇంకొక థింగ్ కామన్ ఏంటి అంటే న్యాచురల్ కెలామిటీస్ అనమాట. సో వాళ్ళు ఉన్న ఏరియా బట్టి చాలా వరకు ఎక్కువ లాంగ్ వింటర్స్, హార్ష్ క్లైమేట్ ఎక్కువగా ఉంటూ ఉండేదన్నమాట. సో దానివల్ల అండ్ తర్వాత షార్ట్ ఇవి కూడా ఉండేవి, డ్రాట్స్ అనేవి కూడా వెరీ కామన్ అనమాట నిజం చెప్పాలంటే. సో దాని ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళు షిఫ్ట్ అవుతూ మూవ్ అవుతూ ఉండాల్సి వచ్చేదన్నమాట. అందుకే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ వర్డ్ అకేషనల్లీ అలై ఫర్ ఒఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ పర్పసెస్ అరౌండ్ రిచర్ అండ్ మోర్ పవర్ఫుల్ lineages. But barring the few exceptions, these confederacies were usually small and short-lived. యాక్చువల్లీ వాళ్ళకున్న టెరైన్ వల్ల వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు ఎక్కువగా గొడవలు ఆడుకోవడం అవి చేసుకునే వాళ్ళు కాదనమాట. ఎందుకంటే వాళ్ళు గ్రూప్గా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. అప్పుడే వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరికొకరు తోడు ఉండడం అలా చేసేవాళ్ళు. సో అందుకోసమే వీళ్ళు ఏంటి అంటే కాన్ఫెడరీస్ లాగా అంటే గ్రూప్స్ లాగా ఫార్మ్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట. సో అది ఒకటి అడ్వాంటేజ్ కింద మారిందనమాట.
లేదనుకోండి ఒకరినొకరు అపోజ్ చేసుకొని అండ్ లోకల్ పొలిటికల్ లీడర్స్ తాలూకా ఇంపార్టెన్స్, వాళ్ళ తాలూకా నెసెసిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది వీళ్ళకి. అందుకే ఎక్కువగా రివర్స్ అవ్వడం, అపోజ్ అవ్వడం ఇలాంటివన్నీ చేయకుండా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినేవారు, వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు చేసేవారు. అందుకే ప్రజలకి లీడర్స్కి మధ్య లింక్ కానీ అండ్ మెయిన్ ఆ జాగ్రఫికల్ టెరైన్ అనేది హార్ష్ ఉండడం వల్ల ఇవన్నీ వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ జంగిస్ ఖాన్ టైం పీరియడ్లోని మంగోల్ అండ్ టర్క్ ట్రైబ్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవారు అనమాట, కన్సిడరబుల్. ఓకే, అండ్ అన్లైక్ అట్టిలా, however జంగిస్ ఖాన్ తాలూకా పొలిటికల్ సిస్టమ్ వాజ్ ఫార్ మోర్ డ్యూరబుల్ అండ్ సర్వైవ్డ్ ఇట్స్ ఫౌండర్. సో తను తీసుకునే డెసిషన్స్ కానీ అవన్నీ కూడాను చాలా లాంగ్ టైం వరకు కూడా అవి సస్టైన్ అయ్యేలాగా ఉండేవన్నమాట. అండ్ తర్వాత వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ చైనా, ఇరాన్, ఈస్టర్న్ యూరోపియన్ కలిపినంత లార్జ్ ఆర్మీస్ అనేవి కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. అండ్ అందుకే కదా ఈ రీజియన్స్ అన్నిటిని కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు. అండ్ కాంప్లెక్స్ అగ్రేరియన్ ఎకానమీస్, అర్బన్ సెటిల్మెంట్స్ అనేవి ఉండేవాళ్ళు అనమాట. సో యాక్చువల్లీ అవి కొంచెం తక్కువైనా సరే లిమిటెడ్, అండ్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఈ పర్టికులర్ ప్లేసెస్లోనే ఉండేవన్నమాట. ఓకే, అండ్ ఆల్దో the social and political organizations of the nomadic and agrarian economies were very different, the two societies were hardly foreign to each other. సో ఇవన్నీ కొన్ని డిఫరెంట్ అయినా సరే మరీ అంత ఒకరికొకరు తెలియని గురించి కానీ అర్థం కాదు అని కాదనమాట మెయిన్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకున్న స్కార్స్ రిసోర్సెస్ వల్ల ఏంటి అంటే స్టెపీ ల్యాండ్స్ మంగోల్స్ని సెంట్రల్ ఏషియన్స్ వైపు అండ్ బెటర్ ట్రేడ్ చేసుకోవడానికి గట్ట అలాగా అండ్ బాట చేసుకోవడానికి మెయిన్ జాగ్రఫికల్ టెరెన్స్ అనేవి ఫోర్స్ చేస్తూ ఉండేవన్నమాట చైనా తోటి. అండ్ దీని విధంగా ఏంటంటే అటు స్టెప్పీస్ వాళ్ళకి చైనా వాళ్ళతో కానీ, చైనా వాళ్ళకి స్టెప్పీస్ వాళ్ళతో కానీ, మంగోల్స్తో కానీ చాలా ఇంటర్లింక్స్, చాలా ట్రేడ్ కనెక్షన్స్ అనేవి ఉండేవి. అందుకోసమే ఏంటి అంటే వీళ్ళు ఒకరినొకరు డిపెండ్ అవుతూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మెయిన్ ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా, అండ్ అలాగని చెప్పేసి టోటల్ వాళ్ళ ట్రేడ్ అనేది టెన్షన్స్ లేకుండా ఉంది అని కాదు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకున్న మిలిటరీ మైటీ పొజిషన్స్ వల్ల గొడవలు అనేవి కూడా వస్తూ ఉండేవి. కాకపోతే వాటిని వెంటనే క్రష్ చేసేసేవాళ్ళు అనమాట. ఎనీవేస్, when the Mongol lineages allied, they could force their Chinese neighbors to offer better terms and trade ties were sometimes discarded in favor of outright plunder. సో కొన్నిసార్లు ఏంటి అంటే బెదిరించే వరకు వెళ్ళిపోయేవారు అనమాట. ఆ బెదిరించడంతో కంట్రోల్లోకి అలా కంట్రోల్లో పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే అలాగ రిలేషన్షిప్ అనేది మారుతూ వచ్చిందనమాట. అండ్ కొంతకాలానికి ఏంటి అంటే చైనీస్ వాళ్ళు కంప్లీట్గా స్టెప్పీ వాళ్ళ మీద డామినెన్స్ ఆర్ అథారిటీ అనేది చూపించడం జరిగిందనమాట. అండ్ తర్వాత వీళ్ళ తాలూకా పొజిషన్ని కన్సాలిడేట్ చేసుకున్నారు. అండ్ అగ్రికల్చర్ కానీ అండ్ ప్లండర్డ్ సొసైటీస్ అంటే దోచుకున్న సొసైటీస్ అవన్నీ కూడా ఏంటి అంటే షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. నొమాడ్స్ అనేవాళ్ళు ఇంకొక సైడ్ ఏంటి అంటే సో వాళ్ళు జోన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ నుండి వాళ్ళు ఏంటి అంటే పీస్ సెటిల్మెంట్లోకి రావడం జరిగిందనమాట విత్ మార్జినల్ లాసెస్ తోటి. అయితే హిస్టరీ మొత్తంలోని మనకు అర్థమవుతుంది ఏంటి అంటే చైనా అనేది యాక్చువల్లీ నొమాడ్స్ తాలూకా ఇంట్రూషన్ వల్ల చాలా వరకు కూడా అది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ఈవెన్ 8th century BC టైం పీరియడ్లోనే. అండ్ అలానే సో వాళ్ళ తాలూకా పీపుల్ని కాపాడుకోవడం కోసం డిఫరెంట్ ఫార్టిఫికేషన్స్ అవన్నీ కూడా చేసేవాళ్ళు. బట్ స్టిల్ ఆ డెఫెన్సివ్ ఫ్రేమ్వర్క్ అనేది కొంతవరకే హెల్ప్ అయింది. ఆ డెఫెన్సివ్ ఫ్రేమ్వర్క్లో అందులో ఒకటి ఏంటి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు. మెయిన్ ఎప్పటికప్పుడు చైనా అనేది అందరికీ టార్గెట్గా ఉండేది కాబట్టి. Okay, so this is what the dramatic view of this Chinese wall anamata, one of the wonders అని చెప్పుకోవచ్చు. Okay, so yes, this is it for today students, and tomorrow we are going to see the career of Genghis Khan. Genghis Khan తాలూకా కెరియర్ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా కాంక్వర్ చేశాడు ఏంటి ఎట్సెట్రా అదంతా కూడా టుమారో we shall be going to see. And remember that present మనకి ఏంటి అంటే UPSC దసరా ధమాకా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో ప్లీజ్ డూ యూటిలైజ్ దెమ్ వెల్. ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ యూపీఎస్సీ అనేది మీ డ్రీమ్ అయితే మాత్రం ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఎందుకంటే మా క్లాసెస్ ద్వారా మీకు అర్థమవుతూ ఉండాలి, ఎంత డెప్త్లో కవర్ చేస్తూ ఉంటాం, ఈచ్ లైన్ అండ్ లైన్ వర్డ్ అండ్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అది నాట్ జస్ట్ ఒక క్లాస్ 2 క్లాస్లో అనేది కాదు, ఇట్ హ్యాపెన్స్ త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. ఓకేనా, దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో యా,
Take care. Have a good day, students. All the very best. This is it for today, students. And if you really like the video, please do like, share, and subscribe to LTX Classes. Take care.